దేవుడు చేసినటువంటి ప్రతి కార్యానికి నేను అర్హుడును అన్నప్పుడు దేవుని కొరకు, దేవునితో ఉండటం కొరకు మాత్రం ఏ మనిషి కూడా ఇష్టపడటం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలాంటి స్థితిలో ఉండేటప్పుడు ఎంతోమంది హేళనకరంగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడు లేఖనం సెలవిస్తూ ఉంటారు. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో దేవుడు యేసుప్రభు వారు ముందుగానే తెలియపరిచేట మాటలు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగని మీరు మీకు పూర్వమందున్న ప్రవక్తను కూడా హింసించేది. ఎందుకు మాట చెప్పి మాట గుర్తొస్తూ ఉంటుందండి. ఎందుకనంటే జనులు అంటే ఎవరో మనల్ని నిందించేవారు, ఎవరు మనల్ని హింసించేవారు, ఎవరు మనల్ని బాధించేవారంటే ఎవరో కాదండి, మన చుట్టూ ఉన్నవారే మనల్ని అవమానిస్తూ ఉంటారు, మనల్ని నిందిస్తూ ఉంటారు, మనల్ని అపహసిస్తూ ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు లేఖనం మాకు తెలియపరుస్తుంది, మీరు ఎలా ఉండాలంటే సంతోషించుడి, ఆనందించుడి, ప్రభు మీకు ఎప్పుడు కూడా మీ ఫలాన్ని అధికముగా చేస్తూ ఉంటారు అని చెప్తుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో మనల్ని ఎవరు నమ్మినా, మన భక్తి జీవితం నమ్మకపోయినా, అతని జీవితంలో అక్కడ గెరాసిన ప్రాంతం వారందరూ కూడా భయపడ్డారు. కానీ ఆ దయ్యములు పట్టిన వాడు మాత్రము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు చేసిన గొప్ప కార్యాలని ప్రకటన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుని పిల్లలారా, ప్రతి వారు కూడా పడిపోయిన స్థితి అయినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు మరలా తిరిగి నా యొద్దకు రా, నా యొద్దకు వస్తే నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నేను పవిత్రపరుస్తాను, నేను నా రక్తంలో కడిగాను నాయనా, నువ్వు పడిపోయిన చోటే ఉండిపోమని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోవడం. ఎందుకనంటే మాట చెప్తున్నాను, చాలామంది అపహాసిస్తూ ఉంటారు. మన విశ్వాసం అనేది దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్ష పెడుతున్నప్పుడు ఆ విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలని అంటే అభివృద్ధి పొందుతున్నవారుగా ఉండాలి, ఎదుగుతున్నవారుగా ఉండాలి. ఇలాంటి మాటలన్నీ మనం పట్టించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే మన విశ్వాస జీవితంలో భ్రష్టులుగా ఉండిపోవాలి. మనం చూడవలసింది ఏంటంటే, మనకి ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు దేవుని లేఖనం గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలుగుతున్నానంటే, దేవుని పాట పాడగలుగుతున్నానంటే, దేవునికి ఆరాధన చేయగలుగుతున్నానంటే, దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నానంటే, దేవుని సన్నిధిలో నిలబడుతున్నాను అంటే దానికి గల కారణం ఎవరు? ఏ మనుషుడు నన్ను స్వస్థపరిచాడు? ఏ మనుషుడు నన్ను నా బలహీనతలను బయటికి తీసుకు